अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। ज़िला कांग्रेस पार्टी के सदर मिस्टर के तिरुपति रेड्डी ने आज मीडिया के नुमाइंदों से बात करते हुए कहा कि आइंदा इंतखाबात में रियासत में कांग्रेस पार्टी की हुकूमत की तश्कील यकीनी है। आज गड़ापा गड़ापा प्रोग्राम के एक हिस्से के तौर पर ज़िले के रामायणपेट मंडल के झांसीलिंगापुर, पर्वतापुर, लकिया तांडे में ज़िला कांग्रेस पार्टी सदर मिस्टर के तिरुपति रेड्डी ने कांग्रेस कायदीन के हमराह घर घर दौरा किया। इस मौके पर उन्होंने कहा कि आवाम के दिलों में आज भी कांग्रेस के दौरे इक़्तिदार में अंजाम दी गई तरक्याती खिदमात मौजूद हैं और आवाम दोबारा कांग्रेस पार्टी को इक़्तिदार में देखना पसंद कर रही है। उन्होंने कहा कि अगले 3 माह में इंतखाबात होंगे और लोग रियासत में तब्दीली चाहते हैं। कांग्रेस की हुकूमत बनने के बाद 2 लाख रुपये की कर्ज माफ़ी और इंदिरा घरों की तामीर के लिए 5 लाख रुपये जैसी स्कीमें उन तमाम लोगों को दस्तयाब होंगी जो उसके अहल हैं। इस प्रोग्राम में कांग्रेस पार्टी के अहम कायदीन शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत। ఎలక్ట్రానిక్ స్కూటీ వాళ్ళ కాలేజీకి పోయి రావడానికి చదువుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఇవాళ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఇవాళ ఇందిరమ్మ ఇందు రాలేదు, ఇందిరమ్మ ఇందు రాక మాకు బాధలు ఉన్నాయి, మా గుడిసెలు కూలిపోతా ఉన్నాయి, టాపాలు కట్టుకొని ఉన్నామని చెప్పి మా పెద్దమ్మలకి చెప్తే 3 నెలలు ఓపిక పట్టండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇంతకుముందు ఏ విధంగా ఇందిరమ్మ ఇండ్లు కట్టామో అదే విధంగా ఇవాళ 5 లక్షల రూపాయలు మీ సొంత జాగులో మీరు కట్టుకుంటే 5 లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని చెప్పి భరోసా ఇస్తా ఉన్నాం. అంతేకాదు ఇంకా రాబోయే రోజుల్లో రేపు ప్రియాంక గాంధీ గారు వస్తూ ఉన్నారు. మొదటి వారంలో ప్రియాంక గాంధీ టూర్ ఉంటుంది. ఇవాళ బీసీ డిక్లరేషన్ చేసినాం, ఎస్సీ డిక్లరేషన్ చేస్తున్నాం, ఎస్టీ డిక్లరేషన్ చేస్తున్నాం, యువత డిక్లరేషన్ అయిపోయింది, మహిళా డిక్లరేషన్ అయిపోయింది. ఇవన్నీ డిక్లరేషన్ చేసి ఒక మంచి పాలన ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కన్నా ఉద్దేశంతో ఉంది. ఇవాళ ఎవరు చూసినా పద్మమ్మ పని అయిపోయింది. జీవితంలో పద్మమ్మకు ఓటేజ్ పెద్ద తప్పు చేసినాం, మళ్ళీ పద్మ గ్రామంలో కూడా రానియము, తప్పకుండా సరే కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తామని చెప్తా ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పాలన కావాలి. చాలామంది మీ మీడియా సాక్షిగా మీరు కూడా చూసారు, చాలామంది పెద్దమ్మలు ఇందిరమ్మ రాజ్యం అట్లుండే, సోనియమ్మ రాజ్యం ఎట్లుండే, మళ్ళీ మాకు ఆ రాజ్యం రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. కాబట్టి తప్పకుండా మాకు ఝాన్సీలింగాపూర్ గ్రామంలో ఇంత పెద్ద ఎత్తు స్వాగతం పలికిన మా ప్రతి అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, తమ్ములకు, మా రైతులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పకుండా మీరు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందరికి నేను రాబోతా ఉన్నా. మీరందరికీ మళ్ళీ వచ్చి కలుస్తాను. తప్పకుండా మీ రుణం తీసుకునే భాగ్యం నాకు ఆ భగవంతుడు కల్పించాలని చెప్పి నా శక్తి మేరకు ఎంత నాకు చేత అయితే అంత మీ అందరికీ సేవ చేసుకునే భాగ్యం నాకు ఆ భగవంతుడు కల్పించాలని చెప్పి కోరుకుంటూ మళ్ళీ మీ గ్రామానికి వస్తా, మీతో కష్ట సుఖాలలో పాలు పంచుకుంటా. మీ కష్టంలో డెఫినెట్గా నేను పాలు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నా. కాబట్టి మీ ఝాన్సీలింగాపూర్ గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీకి ఇంత పెద్ద ఆదరణ చూపిన మీ అందరికీ 2 చేతులు జోడించి నమస్కారం యాత్రలో భాగంగా గడప గడపకు కాంగ్రెస్, పల్లె పల్లెకు కాంగ్రెస్ అనే నినాదంతో ఇవాళ జయలింగాపూర్ గ్రామానికి రావడం జరిగింది. జయలింగాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కూడా ప్రారంభించడం జరిగింది. అలాగే జెండావిష్కరణ కూడా చేసుకొని ప్రతి గడపను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరం, ఈ గ్రామంలో ఉన్న కార్యకర్తలు, మండల స్థాయి నాయకులు అందరు కలిసి ఇంటింటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతుంది, టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏమైనాయి అనేది వాళ్ళ నుంచి తెలుసుకోవడం జరిగింది. ఇలా ఏ వాడకట్టుకు పోయినా, ఏ మహిళను కదిలించినా, ఏ రైతును కదిలించినా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఏవైతే హామీలు ఇచ్చారో మా దగ్గర ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదు. మాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు, ఉద్యోగాలు రాలేదు, పెద్ద మనుషులు చెప్తా ఉన్నారు కొత్త పెన్షన్లు రాలేదు, మాకు డాక్టర్ గ్రూప్ రుణాలు రాలేదు, రోడ్లు కాలేదు, డ్రైనేజీ లేవు. ఇవాళ మా బాధలు వర్ణాతీతం అని చెప్పి చెప్తా ఉన్నారు. మా అక్క చెల్లెళ్ళు అయితే పిల్లలు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేక ఇవాళ తాగుబోతులైరు, తాగుబోతుగా తయారు చేసిండు కేసీఆర్ అని చెప్తా ఉన్నారు. ఇవాళ పద్మమ్మని మేము 4 సార్లు గెలిపిస్తే, ఒకసారి జడ్పీటీసీగా, 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే మా గ్రామం ఎట్లుందో అట్లే ఉంది తప్ప గ్రామంలో ఏమాత్రం అభివృద్ధి జరగలేదు. ఇది గత ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి తప్ప ఇవాళ టీఆర్ఎస్ నాయకులు ఇక్కడ కొత్తగా చేసిన అభివృద్ధి ఏం లేదని చెప్తా ఉన్నారు. ఇలా రైతులైతే ఒకటే వాపోతా ఉన్నారు, మేము ఒడ్లు పండిస్తే ఒడ్లు అమ్ముకోవడానికి పండించడానికంటే ఎక్కువ కష్టమవుతుంది. ఈ టీఆర్ఎస్ పాలన మాకొద్దు, కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నాం, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తామని చెప్తా ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము రైతన్నలకు ఒకటే భరోసా ఇస్తున్నాం. 2500 రూపాయలు క్వింటల్ కొట్లు ఎంఎస్పీ రేటు పెడతాం.
మొక్కజొన్నలకు కూడా 2,500 రూపాయలు పెడతాం. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసి 2,000 లక్షల రూపాయలను మళ్ళీ రీషెడ్యూల్ చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందని చెప్పి మేము రైతన్నలకు చెప్పి భరోసా కల్పిస్తూ ఉన్నాం. ఇవాళ రైతన్నలు ఎంతో బాధలలో ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. మేము ఒకటే రాహుల్ గాంధీ గారు చెప్పారు, మీరు పోయి గ్రామాలలో రైతులను కలవండి, మహిళలను కలవండి, నిరుద్యోగులను కలవండి, రైతులకు భరోసా కల్పియండి, రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా చూడండి. 3 నెలలు అయితే ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికలు కాగానే ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 1 లక్ష రూపాయలు రుణమాఫీ ఏ విధంగా మొదటి సంతకం పెట్టామో మళ్ళీ ఇవాళ 2 లక్షల రూపాయలు మొదటి సంతకం రుణమాఫీ మీద పెడతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది. ఇవాళ మహిళా సోదరి మహిళలకు మీరు ఎక్కడ తిరిగినా బస్సులో కర్ణాటక రాష్ట్రం లాగా బస్ పాస్ ఫ్రీ. మహిళా సోదరి మళ్ళీ ఎవరు కూడా బస్సులలో టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, బస్ పాస్ ఫ్రీ ఉంటుందని చెప్పి కూడా మహిళలకు చెప్తా ఉన్నాం. ఇవాళ మా రాష్ట్రం అధికారంలో ఉన్న రాష్ట్రాలలో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో రాగానే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తా అని చెప్పి కూడా మా మహిళా సోదరులకు మహిళా సోదరి మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం. ఇవాళ పెన్షన్, ఆసరా పెన్షన్, ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం చాలామంది మా పెద్దమ్మలు మహిళా సోదరి మళ్ళీ చెప్తుండ్రు, ఒక పెన్షన్ వస్తే ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి, అత్తగోడలకు పంచాయతీ పెడుతుర్రు, భార్యాభర్తలకు పంచాయతీలు పెడుతుర్రు, కొడుకుకు ఐదుకు పంచాయతీలు అయితే ఉన్నాయని చెప్తా ఉన్నారు. అందుకని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 4,000 రూపాయల పెన్షన్, బీడీ పెన్షన్ వచ్చినా భార్య భర్త ఎవరు అర్హులైతే ఉన్నారో, కొడుకు కోడలు ఎవరికైతే అర్హులైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవాళ 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది. ఇంకా అంతేకాదు ఇవాళ చదువుకున్న పిల్లలకు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాలు కల్పించే దిశగా చేస్తామని చెప్తా ఉంది. సోనియా గాంధీ నాయకత్వం, సోనియా గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, జై కాంగ్రెస్, 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 ఇసుకల నాయకత్వం, ఇసుకల నాయకత్వం, ఇప్పుడు 5 లక్షలు వస్తాయమ్మా, ఇప్పుడు 5 లక్షలు, ఇప్పుడు 5 లక్షలు ఇస్తున్నాం. నమస్తే.